హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను షిరిడీకి ట్రావెల్ చేస్తున్నా. చాలాసేపు వెయిట్ చేశాక మా ట్రైన్ రానే వచ్చింది. ఇక మా జర్నీ స్టార్ట్ అయ్యింది. విజయవాడ వరకు నా ట్రావెల్ రెగ్యులర్గా అనిపించినా అక్కడ నుంచి విజయవాడ నుండి కృష్ణానది అందాలు, మరీ ముఖ్యంగా అక్కడ ఉన్న పెద్ద పెద్ద కొండలు నాకు ఎంతో నచ్చాయి. నాకు చిన్నప్పటి నుంచి కొండలంటే మహా పిచ్చి. అందుకే ఈ వీడియోలో ఎన్నో రకాల కొండలను రికార్డ్ చేశాను. ఇక అలా మా ట్రైన్ ముందుకు వెళ్ళేటప్పటికి మేము ఆంధ్ర తెలంగాణ బోర్డర్కి వచ్చేటప్పటికి వాతావరణం మొత్తం చాలా ఆహ్లాదంగా మారిపోయింది. మొత్తం కొండలన్నీ మబ్బుల దుప్పటి కింద దాక్కున్నట్టుగా వాతావరణం మారిపోయింది. అది చూడడానికి ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. వర్షం కూడా పడింది అనుకోండి, కాకపోతే అంత పెద్ద గట్టిగా కంటిన్యూస్గా పడలేదు, అక్కడక్కడ వర్షం పడింది. ఆ తర్వాత మా మహారాష్ట్రలోకి మా ట్రైన్ ఎంటర్ అయ్యింది. ఇక అక్కడ ఎక్కడ చూసినా అన్నీ నాకు బ్యారల్ ల్యాండ్సే కనిపించాయి. మన ఏపీలో లాగా ఎక్కడ వరి పంట భూములు కనిపించలేదు. ఎక్కడ చూసినా ఎంటీ ల్యాండ్, ఓపెన్ ల్యాండ్సే నాకు దర్శనం ఇచ్చాయి. అలా మా ట్రైన్ ముందుకు కదులుతూ ఉంది. అక్కడ నేను చూసిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ అతి ముఖ్యమైన పంట ఉల్లిపాయ పంట. అందుకే ఈ వీడియోని మీకోసం రికార్డ్ చేశాను. అలా మా జర్నీ ఆల్మోస్ట్ 24 అవర్స్, 1 డే పైనే కంటిన్యూస్గా జరిగిన తర్వాత ఫైనల్గా మేము నాగర్సోల్ స్టేషన్కి చేరుకున్నాము. చెప్పాను కదా మీకు, ఎక్కడ చూసినా అన్ని బ్యారన్ ల్యాండ్స్, ఓపెన్ ల్యాండ్సే తప్ప ఎక్కడక్కడ పంట పొలాలు కానీ పెద్ద పెద్ద ఏవి కూడా నాకు కనిపించలేదు. సో అంతా ఓపెన్ ల్యాండ్, ఒక ఆల్మోస్ట్ ఎడారిలాగే నాకు అనిపించింది. ఫైనల్గా మేము నాగర్సోల్కి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి షిరిడి ఇంచుమించు 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ పైనే ఉంది. మేము అక్కడ నుంచి ఒక మినీ వ్యాన్ని హైర్ చేసుకుని అక్కడ నుంచి బై రోడ్ షిరిడీకి ప్రయాణం అయ్యాం. అక్కడున్న రోడ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. కారణం ఏంటంటే, అక్కడున్న రోడ్స్ మన ఏపీ రోడ్స్లా కాకుండా చాలా విశాలంగా, అద్భుతంగా అనిపించాయి. సో అందుకేనేమో నాకు ఎంత లాంగ్ ట్రావెల్ చేసినా కూడా పెద్దగా పెయిన్ అనిపించలేదు. సో ఆ టూర్ని, ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేయగలిగాను. అలా జర్నీ చేశాక ఫైనల్గా మేము షిరిడీలోని శ్రీ సాయి భక్త నివాస్ ఆశ్రమానికి చేరుకున్నాము. అక్కడే మేము రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఆ ప్రాంతానికి చేరుకున్నాక అక్కడ నుంచి మా విజిట్ స్టార్ట్ అయ్యింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.